క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకొనుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు డిసెంబర్ 9th ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, సండే సెకండ్ థర్డ్ వర్షిప్లో శ్రేష్టమైన వర్తమానాలు చాలా అనేకులు నాకు మెసేజ్లు చేశారు, ఫోన్లు చేశారు, డైరెక్ట్గా కలిసి మాట్లాడారు. చాలా అద్భుతమైనటువంటి రివైవల్, మంచి ప్రసంగం వచ్చిందని. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. దేవుడు సంఘం కోసం ఇక్కడ 27వ వచనం ప్రకారంగా అంత సాక్రిఫైస్ అయ్యారు, అంతగా ప్రేమించాడు ఆయన. ఎస్, ఆ సంఘం పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, మహిమగల సంఘంగా ఉండాలి, తన ఎదుట నిర్దోషమైన సంఘంగా నిలబెట్టుకోవాలని వాక్యమనే ఉదక స్నానమే కాకుండా పరిశుద్ధపరిచి పవిత్రపరచుకోవడానికి తను అప్పగించేసుకున్నాడు ఆయన. అంత సాక్రిఫైస్ అయిపోయాడు ఆయన. ఆయన మొదటి రాకడ వచ్చిందే సంఘం కోసం, ప్రాణం పెట్టడానికి. రెండో రాకడ వచ్చేదే సంఘం కోసం, వనరులు ఇచ్చేది సంఘం కోసం. అట్టి సంఘాన్ని ఎవడన్నా పాడు చేస్తే వాళ్ళు నేను పాడు చేస్తానడు దేవుడు. ఎస్, కనుక నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, తోటి వాళ్ళు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, వారెవ్వరు నువ్వు నష్టపరిచినా ఆయన్ని టచ్ చేయటమే. అందుకే సౌలని ఇవేళ నివసిస్తున్నావు అన్నాడు దేవుడు. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఎవ్వరికి నువ్వు ప్రాబ్లమేటిక్గా ఉండదు. అలాగే ఇంకొక మాట, సంఘం క్షేమం కోసం ప్రార్థిస్తున్నావా? దేవుడికి ఏది ఇష్టమనో అది చేయి. ఎస్, నశించున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. సంఘం యొక్క అభివృద్ధి కోసం నువ్వు ఆత్మను సంపాదించాలి. లేదు అనంటే అక్కడ రాయబడి ఉంది, బుద్ధి లేని కన్యకులకు దివిటీలు వెలుగుతున్నాయి, సిద్ధుల్లో నూనె లేదు. అంటే ఆత్మను సంపాదించాలి. ఎవరు సాక్ష్యం చెప్పలే, దేవుడు బయట పంపించేశాడు, లోపల రానివ్వలే. మర్చిపోకు, నువ్వు సాక్ష్యం ఇవ్వాలా, ఆత్మను సంపాదించాలా. నెంబర్ 2, సంఘం యొక్క అభివృద్ధి కోసం, క్షేమం కోసం నువ్వు పాటుపడాలా. నీ మాటల వల్ల, నీ క్రియల వల్ల, నీ పరిచర్య వల్ల సంఘం పెరగాలి తప్ప నీ వల్ల దేవుడికి ఎవ్వరు, సంఘానికి ఎవ్వరు దూరం కాకూడదు. సంఘం క్షేమాభివృద్ధి కోసం నువ్వు అడుగులు వేయి, ప్రార్థించు, నువ్వు సహకరించు, నిన్ను దేవుడు బ్లెస్ అయిపోతాడు అన్నాడు. ఎస్, నేను చూసా ఇదంతా కూడా, కాబట్టి చెప్తున్నాను. అందుకనే సంఘాన్ని సీరియస్గా తీసుకో, ఎప్పుడు కూడా లైట్గా తీసుకోమాక. సంఘం అంటే నీకు కుటుంబం, పరలోక రాజ్యంలో చేర్చబడ్డానికి ఇక్కడ సంఘం అనేది నీకు పాఠశాల లాంటిది. ఈ సంఘం యొక్క అభివృద్ధి కోసం నువ్వు అడుగులు వేయాలా. నువ్వు విశ్వాసిగా ఉండిపోతానంటే కుదరదు. విశ్వాసిగా ఉంటూ సంఘం యొక్క క్షేమం కోసం నువ్వు పాటుపడితే నీ పని ఆయన చేస్తాడు, నీ దీవెన ఆయన ఇచ్చేస్తాడు. నీ మాటల వల్ల, నీ చర్యల వల్ల యేసు రక్తంలో కట్ట రక్షణ పొందిన ఏ బిడ్డ గాయపరచబడకూడదు, ఏ బిడ్డ హట్ అవ్వకూడదు, ఏ బిడ్డ నువ్వు కొట్టకూడదు, ఏ బిడ్డ నిన్ను బట్టి దేవునికి దూరం కాకూడదు. నీ చర్యలను బట్టి, నీ బలహీనతను బట్టి ఈ విషయాన్ని అవగాహన చేసుకో. నిన్ను బట్టి అనేకులు దేవుని సంఘంలో రావాలి, నువ్వు ఒక ఎగ్జాంపుల్గా ఉండి నిన్ను బట్టి ఇన్స్పిరేషన్ రావాలి. అప్పుడు నీ దీవెనలు ఉంటే మామూలుగా నీ జాబ్ ఉంటుంది, గుడ్ జాబ్, గుడ్ ఆపర్చునిటీ. నేను బహుగా నీ కుటుంబాన్ని బ్లెస్ చేస్తాడు, మంచి ఆరోగ్యం దేవుడు నీకు ఇస్తాడు. ఇది మర్చిపోవద్దు. సంఘం అంటే ఆయనకి పిచ్చి ప్రేమ. నువ్వు అది పెంచుకో, నీకు దీవెన వచ్చేసిన అంతే. ఆశ్చర్యకడ ఈ మాటలు దీవించండి, గొప్ప కార్యాలు చేసిన దీవెనతో నింపండి. ఈరోజు ఎవరైతే వాక్యం విన్నారో వాళ్ళని బలపరచండి, వ్యాధి స్వస్థపరచండి. ఈ వాక్యం మా జీవితం నెరవేర్పు జరగదు. ఈ అవగాహన కలిగి అడుగులు ముందుకు వెళ్ళాలి. సంఘం యొక్క క్షేమం కోసం అడుగులు వేయాలి, ప్రార్థించాలా, ఆత్మలు నడిపించాలా. మా వల్ల ఎవరు దూరం కాకూడదు, మా వల్ల అనేకులు జాయిన్ అవ్వాలా, మా వల్ల సంఘం ఉజ్జీవం పడాలా, నిర్జీవం పడకూడదు మా క్రియల వల్ల. అట్టి శక్తిని, అటు కృపనివ్వండి, జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, దీవెనివ్వండి, స్వస్థపరచండి, విడుదల ఇవ్వండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి, సమాధానం ఇవ్వండి. సంఘం నుంచి దూరం అయిపోయి తిరిగి వచ్చేయాలి, నిర్జీవంలో ఉజ్జీవం పడాలి, కొత్త ఆత్మ రక్షణ పొందాలా. నాయన 4th వర్షిప్ కూడా అనేకులు రావాలా, కృప చూపించండి నాయన. అన్ని విషయాలు సంఘం అభివృద్ధి పొందాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం ఇవ్వండి. ఫైనాన్షియల్గా మిరాకిల్స్ చేయండి, దీవెనతో నింపి కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, బుధవారం సాయంత్రం 6 గంటలకి ఫాస్టింగ్ ప్రేయర్ మరియు మంచి ఉజ్జీవంతో కూడిన మెసేజ్ ఉంటుంది. అలాగే హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి, మర్చిపోవద్దు. అందరినీ పిలవండి, సంఘం అంతా రండి. వెస్లీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో.